నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో పెరుగుదల అభివృద్ధి అన్నటువంటి పాఠ్యాంశానికి సంబంధించి నైతిక వికాసం, అలాగే ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. మానవ వికాస దశలలో ఎలిజబెత్ హర్లాక్ తెలియజేసినటువంటి విధంగా నవజాత శిశువు నుండి వయోజన దశ వరకు జరిగేటువంటి వికాసాలలో శారీరక వికాసం, మానసిక వికాసము గురించి మనం పరీక్షల్లో ప్రధానంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నైతిక వికాసం గురించి కూడా పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. నైతికత అనంటే నీతి నియమాలను కలిగి ఉండడం, నీతి నియమాలను పాటించడం అన్నది రెండు అంశాలు. అంటే కలిగి ఉండడంతో పాటు పాటించడం అన్న విషయాలని మనం నైతిక వికాసంగా పేర్కొంటాం. అయితే నైతికత అన్న దాన్ని మనం మొరాలిటీ అన్న పదంతో వాడుతూ ఉంటాం. మొరాలిటీ అన్నది మోర్స్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఏర్పడింది అన్నమాట. మోర్స్ అంటే నీతిగా ఉండడం అని అర్థం. అయితే ఈ నైతిక వికాసం గురించి పరిశోధన చేసినటువంటి వాళ్ళలో ముఖ్యులు లారెన్స్ కోల్బర్గ్. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ అన్నమాట. వీరు ఈ అంశానికి సంబంధించి విభిన్న గ్రంథాలను రాశారు. వాటిలో ముఖ్యమైనది ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అన్నది ఒక పుస్తకం, అలాగే ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, అలాగే ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అన్న 3 గ్రంథాలు చాలా ముఖ్యం. కాబట్టి పరీక్ష దృష్ట్యా కూడా ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గ్రంథాల రచయిత ఎవరు అని అంటే మనం లారెన్స్ కోల్బర్గ్ అని సమాధానం రాయాలి. అయితే ఈ నైతిక వికాసం సంబంధించి మనం గమనించినప్పుడు నైతిక వికాసం శైశవ దశ నుంచి పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశల వరకు జరిగేటువంటి క్రమాన్ని గమనించి చూస్తే శైశవ దశలో నైతిక వికాసం అన్నది పూర్తిగా ఉండదు. కాబట్టి పరీక్ష దృష్ట్యా నైతిక వికాసం లేని దశ అనంటే మనం శైశవ దశ గురించి చెప్పాల్సి వస్తుంది. అలాగే పూర్వ బాల్య దశ, ఈ పూర్వ బాల్య దశలో కూడా మంచి చెడుల మధ్య విచక్షణ అన్నది పెద్దగా తెలియదు. వచ్చేటువంటి ఫలితాల ఆధారంగా వాళ్ళు నైతికత అన్నదాన్ని అర్థం చేసుకుంటారు. అంటే ఏ పని చేయడం ద్వారా సంతోషం కలుగుతుందో అది మంచి పని అనుకుంటారు. ఏ పని చేయడం ద్వారా వాళ్ళకి దెబ్బలు పడతాయి, లేకపోతే బాధ కలుగుతుంది అని అనుకుంటారో దానిని చెడ్డ పని అనుకుంటారు. అంచేత పెద్ద విచక్షణ జ్ఞానం అన్నది ఉండదు. కాబట్టి పూర్వ బాల్య దశలో కూడా మనకి నైతికత అన్నది అప్పుడప్పుడే ఏర్పడుతూ కనిపిస్తుంది. అయితే ఉత్తర బాల్య దశలోకి వచ్చేటప్పటికి చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మంచి అనిపించుకోవడానికి ఏమి పనులు చేయాలో ఆ పనులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. చెడు ద్వారా ఎక్కడైతే తమకు ఇబ్బందులు కలుగుతూ వస్తాయో వాటిని గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పాఠశాల స్థాయిలో పూర్వ బాల్య దశలో నైతికత అన్నది ఎదుగుతూ కనిపిస్తుందన్నమాట. కౌమార దశకు వచ్చేటప్పటికి సాంఘిక ఆమోదం పొందినటువంటి పనులను చేయడం, సమాజంలో తమ పాత్ర కోసం, తమ గుర్తింపు కోసం ప్రయత్నం చేయడం అన్నది గమనిస్తారు. కాబట్టి అక్కడ నైతిక వికాసం గరిష్ట స్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి పరీక్ష దృష్ట్యా మనం ఎలిజబెత్ హర్లాక్ ప్రతిపాదించినటువంటి దశలలో నైతిక వికాసం లేని దశ అనంటే శైశవ దశ అని చెప్పాలి. నైతిక వికాసం ప్రారంభమయ్యేటువంటి దశ అంటేనేమో పూర్వ బాల్య దశ అంటాం. నైతిక వికాసం గరిష్టంగా ఉండేటువంటి దశ అన్నప్పుడు కౌమార దశ అని చెప్పి చెప్తాం అన్నమాట. అయితే లారెన్స్ కోల్బర్గ్ ఏమంటున్నారంటే నైతిక వికాసానికి సంబంధించి 3 రకాల స్థాయిలను వివరించారు. అయితే ప్రతి దశలోనూ, ప్రతి స్థాయిలోనూ 2 దశలు ఉంటాయని చెప్పారు. కాబట్టి కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసము 3 స్థాయిలు, 6 దశలను కలిగి ఉంటుందన్నమాట. ఈ దశల గురించి ఇప్పుడు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిలో మొదటి దాన్ని మనం ఏమంటామంటే పూర్వ సంప్రదాయ స్థాయి అంటాం. ఇది 4 నుండి 10 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అంటే ఇందాక మనం ఎలిజబెత్ హర్లాక్ జీవన దశలని గమనించి చూసినప్పుడు పూర్వ బాల్య దశలో నైతికత ప్రారంభమవుతుందన్నాం. కాబట్టి పూర్వ సంప్రదాయ స్థాయి 4 నుండి 10 సంవత్సరాల వయసు వరకు ఉండేటువంటిదిగా లారెన్స్ కోల్బర్గ్ చెప్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఈ వికాస స్థితిలో 2 దశలను మనం గమనిస్తే మొదటి దశలో మనకి ఎలా పిల్లలు ఉంటారు అంటే
శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ నైతికత అనంటే వాళ్ళు ఏమి నైతిక నియమాలు ఉంటాయి? ఏదైనా ఒక పని చేస్తే కోప్పడతారన్నప్పుడు ఆ పనిని చేయడానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఉదాహరణకు ఒక పెన్నో పెన్సిలో తీసుకుని గోడ మీద రాయడం. గోడ మీద రాసినప్పుడు అమ్మ వాళ్ళు నాన్న తిడతారని తెలిసినప్పుడు అక్కడ నేను రాయలేదు అని చెప్పి చెప్పుకుంటారనమాట. అలాగే మంచి ప్రవర్తన ఆధారంగా, అంటే ఏదైనా ప్రవర్తన మంచిగా ఉండి వెరీ గుడ్ బాగా చేశావు అంటే అలాంటి పనిని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా మంచిగా అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పూర్వ సంప్రదాయ స్థాయిలో నైతికత అన్నది అలా ఏర్పడుతూ ఉంటుంది. అలాగే రెండవ దాన్ని మనం ఏమంటామంటే సంప్రదాయ స్థాయి అంటాం. సంప్రదాయ స్థాయి అన్నది 11 నుండి 13 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఈ దశలో ఇతరులతో మంచి అనిపించుకోవడం కోసం చేసే పనులన్నీ ఉంటాయి. అందుకని మీరు ఈ వయసు పిల్లల్ని గమనించినట్లయితే వారికి ఇంట్లో అమ్మ ఏదైనా పని చెప్తే ఆ పని చేయడానికి ఇష్టపడరు. కానీ అదే పనిని పక్కింటి వాళ్ళు ఎవరైనా చెప్తే చేస్తారు. కారణం ఏమంటే వాళ్ళు వీడు మంచి పిల్లవాడు అని చెప్పి పొగుడుతారు. కాబట్టి ఇతరులతో మంచి అనిపించుకోవడానికి చాలా పనులు చేస్తారు. అలాగే ఉపాధ్యాయుడు పాఠశాలలో తరగతి గది బయట చెప్పులన్నింటినీ వరుస క్రమంలో వదలాలి అని చెప్పినప్పుడు ఇలా వదిలేటువంటి పిల్లల్ని టీచర్ గుడ్ అని అప్రిషియేట్ చేస్తాడు. కాబట్టి తాము ఆ పనిని అలవాటు చేసుకుంటారు. కాబట్టి పిల్లలు 11 నుండి 13 సంవత్సరాల వయసులో ఇతరులతో మంచి అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేయడం అన్నది కనిపిస్తుంది అన్నమాట. అలాగే రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే సంఘం ఆమోదించేటువంటి నియమాలను పాటిస్తారు. కొన్ని నైతిక నియమాలు మనకుంటాయి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలి అన్నటువంటి ఒక నైతిక నియమం ఉందనుకోండి. అది పాఠశాలలోనైనా ఇంట్లోనైనా పెద్దవారు రాగానే లేచి నిలబడడం అన్నటువంటి నైతిక నియమాన్ని పాటిస్తారు. అదేవిధంగా ఇతరులు మాట్లాడేటప్పుడు ఇతరులు ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి, అడ్డం మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు ఆ వినేటువంటి స్వభావాన్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి మంచి పనులు చేయడం అన్న దాంతోపాటు సంఘం ఆమోదించేటువంటి నియమాలను పాటించడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉదయాన్నే నిద్ర లేవడం ఇలాంటి రకాలైనటువంటి అలవాట్లను కూడా ఈ దశలో పిల్లలు అలవాటు చేసుకుంటారనమాట. కాబట్టి నైతిక నియమావళిని పాటించేటువంటి ఈ స్థితిలో పిల్లలకి పాఠశాల స్థాయిలో మంచి అవకాశాలని కల్పించాలి. అందుకోసమే ఇక్కడ పిల్లలు విషయాన్ని అర్థం చేసుకుని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ స్థాయిలో పిల్లలకి మోరల్ ఎడ్యుకేషన్, నీతి విద్య అన్నదాన్ని అందించడానికి ప్రభుత్వాలు సిఫారసు చేస్తాయి. 2005 జాతీయ విద్యా విధానం, 2020 జాతీయ విద్యా విధానం, అలాగే 1986లో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానాలు అన్నీ కూడా పిల్లలలో నైతిక వికాసానికి పనికొచ్చేటువంటి అభ్యసన సన్నివేశాలు పాఠశాల ప్రక్రియల్లో భాగం కావాలి అని చెప్పి పేర్కొన్నారన్నమాట. అదే మూడవ వికాస దశని మనం చూసినట్లయితే దానిని మనం ఉత్తర సంప్రదాయ స్థాయి అంటాం. ఇది కౌమార దశకు సంబంధించినటువంటి అంశం. 14 సంవత్సరాల పైన వయసు కలిగినటువంటి పిల్లలలో ఈ రకపు మనం నైతిక వికాస స్థితిని చూడవచ్చు అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి నైతికత అన్నది పరిపక్వత చెంది కనిపిస్తుంది. గరిష్ట స్థాయిలో నైతిక వికాసం అన్నది ఉండేటువంటి స్థితి. కాబట్టి నైతిక వికాసం స్థిరపడినటువంటి దశగా దీనిని మన వాళ్ళు పేర్కొంటారనమాట. ఇంతకుముందు సంప్రదాయ స్థాయిలో సంఘం ఆమోదించినటువంటి నియమాలను పాటించే క్రమంలోనే ఇక్కడ కూడా సాంఘిక ఒప్పందాలను పాటిస్తారు అని చెప్పి చెప్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక సమాజంలో ఏ నియమాలు ఉంటాయో ఆ నియమాలను పాటిస్తారు. అంటే ఉదాహరణకు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సీట్లు వికలాంగులకు కేటాయించబడినవి అని చూసినప్పుడు ఆ సీట్లను ఎవరైనా వికలాంగులు ఉన్నప్పుడు వారికి ఇచ్చి నిలబడడం అన్నది గమనిస్తాం. కాబట్టి సాంఘికంగా ఉండేటువంటి ఒప్పందాలను పాటించడం అన్నది ఈ సందర్భంలో మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే వీళ్ళు ఇంకొక పని ఏం చేస్తారు అంటే వారు చేస్తున్నటువంటి పని సరైనదా కాదా అన్న ఆత్మ విమర్శ చేసుకోగలిగినటువంటి స్థితిలోకి ఉంటారు. కాబట్టి ఆత్మ నిందను తప్పించుకోవడం కోసం నైతిక విలువలు పాటిస్తారు. అంటే ఆత్మ నింద అంటే వేరే ఎవరో చెప్పడం కాదు, వారికే వాళ్ళదైన ఆత్మ కొన్ని సంకేతాలను తెలియజేస్తూ ఉంటుంది. నీవు చేస్తున్న ఈ పని మంచిది
అని ఆత్మ ప్రబోధించినట్లయితే ఆ పనిని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా వారు చేస్తున్నటువంటి పనిలో ఆత్మ వాళ్ళకి సంకేతాలు ఇచ్చిందనుకోండి, ఇలాంటి పని చేయడం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, ఇది మంచిది కాదు అని చెప్పినట్లయితే వారు ఆ అలవాటు నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తారనమాట. కాబట్టి తమకి తామే విశ్లేషణ చేసుకుని ఇది మంచి పని, ఇది చెడు పని అన్నటువంటి అంచనాకు వచ్చి మంచి పనులను మాత్రమే తమ జీవన గమనంలో పాటించడానికి ప్రయత్నం చేసేటువంటి స్థితి ఉత్తర సంప్రదాయ స్థాయిలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒక కౌమార దశలో ఉండేటువంటి పిల్లవాడు తాము చదువుతున్నటువంటి పాఠశాలలో మొక్కలు నాటడం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇది నైతిక నియమావళిలో ఏ స్థాయిని తెలియజేస్తుంది అని చూసినప్పుడు ఇది ఉత్తర సంప్రదాయ స్థాయిగా కనిపిస్తుంది. ఎందుకని? మొక్కలు నాటడం అన్నది పర్యావరణానికి సంబంధించిన విశేషం, తద్వారా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడవచ్చు అన్నటువంటి జ్ఞానాన్ని తను సొంతంగా పొంది ఉంటాడు. కాబట్టి నైతిక వికాసం ఆ స్థితిలో కనిపిస్తుంది. సంప్రదాయ స్థాయి దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లలు అక్షరాలను గుండ్రంగా రాయడం ద్వారా మంచి మార్కులు పొందవచ్చు అని ఉపాధ్యాయుడు చెప్పాడు అనుకోండి, అక్షరాలను గుండ్రంగా రాయడం అన్నటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. కాబట్టి అప్పుడు వీడి అక్షరాలను అందరూ మెచ్చుకుంటారు, అంచేత తాము ఆ నైతిక నియమావళిని పాటించడానికి అవకాశం వస్తుంది. అయితే నైతికత అన్నది వేటి ద్వారా పిల్లల్లో సాధించవచ్చు అని మనం చూసినప్పుడు ప్రధానంగా పాఠశాల స్థాయిలో నైతిక విద్య అన్నది కథలు, ఆటలు, పాటల ద్వారా నేర్పడం అన్నది అవసరం అన్నమాట. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే పాఠశాల స్థాయిలో నైతిక వికాసానికి తోడ్పడేటువంటి అంశము. నైతిక వికాసానికి తోడ్పడే అంశం ఏమి అంటే కథలు, అలాగే పాత్ర చిత్రణ అంటాం, ఏకపాత్రాభినయం చేయడం, తద్వారా కూడా పిల్లల్లో నైతిక వికాసం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి ఈ 3 రకాలైనటువంటి స్థాయిలు, వాటిలో ఉండేటువంటి దశలు మనకి నైతిక వికాసం అన్న భావనని అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. కాబట్టి పిల్లలలో పాఠశాలలో కల్పించేటువంటి అభ్యసన అనుభవాలు ఏ స్థాయిలో ఏ దశలో పిల్లలు ఉంటారో దానికి అనుకూలమైనటువంటి అభ్యసన కృత్యాలు అక్కడ ఉండాలి. అంటే ఉదాహరణకి శిక్ష నుంచి తప్పించుకోవడానికి పిల్లలు నైతిక వికాసాన్ని పొందుతారు అన్నటువంటి దశ మనకి పూర్వ సంప్రదాయ స్థాయిలో కనిపిస్తుంది. కాబట్టి ప్రీ ప్రైమరీ తరగతి గదులలో పిల్లలకి ఇచ్చేటువంటి నైతిక వికాసం ఏముండాలి? ఏదైనా వస్తువులను గీత వెంబడి నడవండి, కింద పడకుండా తీసుకువెళ్ళండి అని చెప్పినప్పుడు పిల్లలు కింద పడకుండా ఆ వస్తువులను పట్టుకుని గీత వెంబడి నడిచేటువంటి అభ్యాసం చేస్తారు. ఇక్కడ నైతికత అంటే కేవలం ప్రతిసారి నీతి నియమాలే అని కాకుండా ఆ పని పట్ల, చేస్తున్నటువంటి పని పట్ల ఒక స్నేహపూర్వక వాతావరణంలో పనిచేసేటువంటి స్వభావం కూడా నైతికత కిందకే వస్తుందన్నమాట. కాబట్టి కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాసం పాఠశాల స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆత్మ వికాస సిద్ధాంతం అంటాం. ఈ ఆత్మ వికాస సిద్ధాంతాన్ని కార్ల్ రోజర్స్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ప్రతిపాదించాడు. ఇది కూడా పెరుగుదల వికాసాలలో తోడ్పడేటువంటి అంశం. అయితే ఈయనకి ప్రత్యేకమైనటువంటి విశేషత ఏంటంటే అంతకుముందు మనకి మనోవిశ్లేషణవాదం అని ఫ్రాయిడ్ చెప్పినటువంటి అంశాలు, ప్రవర్తనావాద అంశాలు, వీటన్నిటినీ కొంచెం విభేదిస్తూ కార్ల్ రోజర్స్ ఏం చేశాడంటే మానవతావాద ఉపగమం, ఒక హ్యూమనిస్టిక్ అప్రోచ్ అన్నదాన్ని తీసుకొచ్చాడు. ఈ హ్యూమనిస్టిక్ అప్రోచ్ ఈజ్ ఎగనిస్ట్ బిహేవియలిస్టిక్ అప్రోచ్ అండ్ సైకో అనలిటికల్ అప్రోచ్. ఈ రెండిటికి కూడా వ్యతిరేకంగా కనిపిస్తుంది. అయితే ఈ మానవతావాదం అన్నటువంటి దాన్ని తీసుకొచ్చిన వాళ్ళల్లో ముఖ్యుడు అబ్రహాం మాస్లో. అబ్రహాం మాస్లో ప్రతిపాదించినటువంటి ఈ వాదాన్ని కార్ల్ రోజర్స్ ఆత్మవికాస సిద్ధాంతంగా పేర్కొన్నాడు అనమాట. ఇందులో ఏమేమి ప్రధాన అంశాలు ఉంటాయంటే ఆత్మభావన అని ఒకటి ఉంటుంది. ఆత్మభావన అంటే తన ప్రవర్తన గురించి తనకు తెలిసి ఉండడం, హూ యామై అంటాం, నేను ఎవరు అన్నటువంటి అంశాన్ని తెలుసుకుని ఉండడం. ఇలా తెలుసుకుని ఉండడం ద్వారా నైతిక వికాసం జరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఆత్మభావనలో 2 రకాల అంశాలు ఉంటాయి. ఒకదానిని మనం వాస్తవిక ఆత్మభావన అంటాం. అంటే అసలు నిజానికి నేను ఎలా ఉన్నాను అని అన్నది మన ప్రవర్తన ద్వారా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ఉదాహరణకు సాధారణ పరిస్థితులలో మనం ఇతరులతో మాట్లాడేటువంటి భాష ద్వారా ఇతరులను మనం ఎలా గౌరవిస్తున్నాం, ఏ పదజాలాన్ని ఉపయోగిస్తున్నాం అన్నది అర్థమవుతాయి. అది
వాస్తవికమైనటువంటి ఆత్మభావన. మనం ఆ సందర్భాన్ని బట్టి మనం ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నామని. అయితే ఆదర్శ ఆత్మభావన అని ఒకటి ఉంటుందన్నమాట. ఇదేమిటి అని అంటే, నేను ఇలా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని అంటే దానిని మనం ఆదర్శ ఆత్మభావన అంటాం. ఎలా ఉన్నాడో చెప్పేటువంటిదేమో వాస్తవిక ఆత్మభావన, ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడో చెప్పేటువంటి దాన్ని ఆదర్శ ఆత్మభావన అంటాం. కాబట్టి ఈ రెండు భావనల మధ్యన గ్యాప్ కనిపిస్తుంది. దాన్నే మనం అంతరం అంటాం అన్నమాట. ఇంతకుముందు కూడా మనము పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మాట్లాడుకున్నప్పుడు అంతరం అన్నటువంటిది అసమతుల్యత అన్నటువంటి అంశాన్ని చూసాం. అదేవిధంగా ఆదర్శ ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావనల మధ్యన అంతరం పెరిగింది అని అంటే అది మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. అంటే ఒక వ్యక్తి నేను చాలా మంచివాడిగా ఉండాలి అని అనుకున్నాడు. అంటే దాన ధర్మాలు చేయడం వల్ల మంచివాడిని అనిపించుకుంటాను అని ఆయనకు ఆదర్శ ఆత్మభావన ఉంది. ఉన్న సంపదనంతా దాన ధర్మాలు చేస్తూ వెళ్ళాడు అనుకోండి, కొన్ని రకాల ఇబ్బందులకు గురవుతాడు. తద్వారా మానసిక వ్యాధులకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి తనకున్నటువంటి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ తాను ఐఏఎస్ చదవాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ అతను అక్కడ ఉండేటువంటి పోటీ పరీక్షల్లో ఆ విషయాలను నేర్చుకోలేడంలో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తద్వారా ఒక సంఘర్షణకు, వ్యాకులతకు గురవుతాడు. ఒక విద్యార్థికి గణితంలో పెద్ద అభినివేశం లేదు. అతను ఎంపీసీ చదవాలనుకున్నాడు. కానీ అక్కడ ఉండేటువంటి లెక్కలు అర్థం చేసుకోవడంలో సంక్లిష్టతలు ఏర్పడతాయి. కాబట్టి తద్వారా పిల్లవాడు ఒక వ్యాకులతకు గురవుతాడు. అంచేత అక్కడ ఒక అంతరం ఏర్పడుతుంది. అది చివరికి మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది అన్నమాట. కాబట్టి రోజర్స్ సిద్ధాంతం మనకి ఏం చెప్తోంది అంటే, వాస్తవిక ఆత్మభావనకు, ఆదర్శ ఆత్మభావనలకు మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా, రెండింటిని దగ్గర చేయడం ద్వారా వ్యక్తుల యొక్క మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు అని చెప్తున్నారు. ఇది కొలవడం కోసము ఒక రకమైనటువంటి మనోవిజ్ఞాన పద్ధతిని ఉపయోగిస్తారు. దానిని మన వాళ్ళు సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటారు. ఈ సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా ఆత్మభావన ఎంతవరకు ఉంది అన్న దాన్ని కొలిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం నైతిక వికాసము అని అనగానే కోల్బర్గ్ చెప్పినటువంటి అంశాలను, కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి అంశాలను పరీక్ష దృష్ట్యా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి వికాస సిద్ధాంతం పెరుగుదల, అభివృద్ధి పాఠంలో మనకు కనిపించేటువంటి దాన్ని చూద్దాం ఇప్పుడు. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు ఎరిక్సన్. దీనిని మనం మనో సాంఘిక వికాస సిద్ధాంతము అంటాం. ఈ మనో సాంఘిక వికాస సిద్ధాంతము సోషియో సైకలాజికల్ డెవలప్మెంట్ థియరీ అంటాం. ఈ సోషియో సైకలాజికల్ డెవలప్మెంట్ థియరీ ఫ్రాయిడ్ చెప్పినటువంటి ఆలోచనకి దాదాపు అంగీకరిస్తూనే ఒక చిన్న విభేదనం అన్నది కనిపిస్తుంది. ఇంతకుముందు మనం కార్ల్ రోజర్స్ చెప్పినటువంటి సిద్ధాంతంలో ప్రవర్తనావాద సిద్ధాంతము, అలాగే మనోవిజ్ఞాన సిద్ధాంతాల నుంచి బయటకు వచ్చి మానవతావాదం అన్న కొత్త కోణం అక్కడ కనిపించింది. అయితే ఇక్కడ ఎరిక్సన్ ఏమంటాడంటే, ఫ్రాయిడ్ చెప్పినటువంటి మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని అంగీకరిస్తూనే లైంగికత లేదా లిబిడో అంటాం అన్నమాట. ఈ లిబిడో అన్నటువంటి భావనని మాత్రమే తిరస్కరిస్తాడు. ఎందుకని? ఫ్రాయిడ్ ఏమంటాడంటే, ఎక్కడైతే మానవ జీవితంలో లిబిడో సంతృప్తి చెందుతుందో అప్పుడు మానవ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఒక మంచి దిశలో సాగుతుంది అని ఫ్రాయిడ్ అంటాడు. అయితే ఎరిక్సన్ ఏం చెప్తాడంటే, దానికన్నా కూడా స్వీయ భావన, సెల్ఫ్ కాన్సెప్ట్, ఈగో, అహం అన్నటువంటివి ప్రాధాన్యమైనది. నేను, నా గురించి తెలుసుకోవడం, స్వీయ భావన అన్నవి ముఖ్యం. కాబట్టి తద్వారా మనోసాంఘిక వికాసం జరుగుతుంది అంటాడు. పరీక్ష దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రాయిడ్ చెప్పిన ఏ అంశాన్ని ఎరిక్సన్ వ్యతిరేకించాడు అని అంటే లిబిడో భావనని వ్యతిరేకించాడు. దాని బదులు ఏ భావనని ప్రవేశపెట్టాడు అంటే అహం అనేటువంటి భావన, స్వయం తత్వం, నేను అన్నటువంటి భావనకు ప్రాధాన్యతనిచ్చాడనమాట. ఈ ఎరిక్సన్ 2 రకాల గ్రంథాలు రాస్తున్నాడు. వాటిలో ప్రధానమైనవి ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అన్నది ఒక ముఖ్యమైన పుస్తకం. అలాగే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అంటే సమాజము పిల్లల మీద ఎలాంటి మార్పును సూచిస్తుంది అన్నది ఒక ముఖ్యమైన గ్రంథంగా చెప్పాడు. సాంఘిక పరిసరాలతో జరిపేటువంటి ప్రతిచర్యల ద్వారానే వ్యక్తిలో వికాసం కలుగుతుంది అంటాడు. ఒక వ్యక్తి
సొంతంగా తనకి తాను తన చుట్టూ ఉండేటువంటి సామాజిక సందర్భాలతో ప్రతిచర్యలు జరపడం ద్వారా సాంఘిక వికాసం జరుగుతుంది. అంతే తప్పక కేవలం లైంగికపరమైనటువంటి భావనల మాత్రం ద్వారా లిబిడో ద్వారా మాత్రమే కాదు అని అన్నది ఎరిక్సన్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఎరిక్సన్ తన సిద్ధాంతంలో ప్రధానంగా కొన్ని రకాల జీవన పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ పాఠంలో మనకి ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలు చెప్పినట్లే ఎరిక్సన్ కూడా సాంఘిక మనోవిజ్ఞాన దశలు అన్నవి చెప్పాడు. ఇవి కూడా పరీక్ష దృష్ట్యా చాలా ముఖ్యం. అయితే ప్రతి దశలోనూ వ్యక్తి జీవితానికి కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఆ క్లిష్టమైన పరిస్థితులను అధిగమించే సందర్భాల్లో వ్యక్తులు కొన్ని లక్షణాలని అడాప్ట్ చేసుకుంటారు. ఏమిటి అవి అన్నవి ఇప్పుడు చూద్దాం మనం. మానవ మనోలైంగిక వికాస దశలు అన్నటువంటి వాటిల్లో ముఖ్యమైన దశని పూర్వ శైశవ దశ అని చెప్పి అంటారు. మొదటి దశని. ఈ పూర్వ శైశవ దశ పుట్టుక నుండి 1.5 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే ఈ దశలో పిల్లల్లో ఎదురయ్యేటువంటి సన్నివేశాల వల్ల ఏర్పడే క్లిష్ట పరిస్థితులు ఎలా ఉంటాయంటే నమ్మకం, అపనమ్మకం అన్న భావనలు కనిపిస్తాయి. అంటే ఉదాహరణకు ఒక పిల్లవాడు ఆకలేసింది, ఆకలి వేసిన వెంటనే ఏడ్చాడు, ఏడవగానే అమ్మ వచ్చి పాలిచ్చింది. కాబట్టి ఆకలి వేసినప్పుడు ఏడిస్తే అమ్మ వచ్చి పాలిస్తుంది అన్న ఒక నమ్మకాన్ని కలిగి ఉంటాడు. ఒకవేళ ఏడ్చినా కూడా తల్లి రాకుండా ఏదో ఒక పాలసీసానో ఇట్లా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పిల్లల్లో అపనమ్మకం అన్నటువంటి ఒక క్లిష్ట పరిస్థితి వస్తుందన్నమాట. అయితే ఈ నమ్మకం లేదా అపనమ్మకం అన్నటువంటి క్లిష్ట పరిస్థితులను తప్పించుకోవడానికి ఆశ అన్నటువంటి లక్షణాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. కాబట్టి పూర్వ శైశవ దశలో మనోవికాసం ఎలా జరుగుతుంది అని అంటే నమ్మకము, అపనమ్మకము అనేటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి ఆశ అన్నటువంటి లక్షణానికి దారితీసేదిగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే మరొక దాన్ని మనం ఉత్తర శైశవ దశ అంటాం. ఈ ఉత్తర శైశవ దశ 1.5 నుండి 3 సంవత్సరాల కాలం వరకు ఉంటుంది. ఈ వయసులో పిల్లల్లో చాలక నైపుణ్యాలు పెరుగుతాయి. అంటే ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ కూడా కొంత బలపడుతూ ఉంటాయి. కాబట్టి కండరాల నియంత్రణ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను సొంతంగా చేసుకోగలనన్న ఒక నమ్మకం కలుగుతుంది. స్వయం ప్రతిపత్తి అంటాం. అలాగే సందేహం కూడా కలుగుతుంది. అంటే పిల్లలు ఉదాహరణకి మెట్లెక్కే ప్రయత్నాన్ని చేస్తారు. 1.5 సంవత్సరం పిల్లవాడు మెట్లెక్కుతూ ఉంటే వాడిని వదిలేసినట్లయితే జాగ్రత్తగా పడిపోకుండా మెట్లెక్కుతాడు. కానీ మనం వాళ్ళని పట్టుకుని వెంటనే ఆపేస్తాం, నువ్వు ఎక్కలేవు అన్నది. తద్వారా వాడికి ఒక సందేహం వస్తుంది. అలాగే ఈ వయసులో ఉన్న పిల్లలు ఒక గాజు గ్లాసుని పట్టుకున్నారనుకోండి, అది కింద పడేస్తే పగిలిపోతుంది అని చెప్పి ఒక సందేహాన్ని మనం క్రియేట్ చేస్తాం. కానీ ఎలిజబెత్ హర్లాక్తో పాటు మేరియా మాంటిసోరీ ఇలాంటి దశల్లోనే పిల్లలకు స్వయం ప్రతిపత్తి కలిగే అంశాల మీద శిక్షణనివ్వాలి అంటారు. అందుకని మీరు మాంటిసోరీ విద్యా విధానాన్ని చూసినట్లయితే 1.5-3 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలు అత్యంత సున్నితమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేలాగా చూస్తారనమాట. లేకపోతే పిల్లల్లో సందేహం అన్నటువంటి ఒక మానసిక బలహీనత కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే స్వయం ప్రతిపత్తి వస్తుందో తద్వారా మనోబలం అన్నటువంటి ఒక లక్షణం పిల్లల్లో డెవలప్ అవుతుంది. ఒకవేళ స్వయం ప్రతిపత్తికి అవకాశం లేకపోతే సందేహంతో వాళ్ళు మిగిలిపోయే ప్రమాదం ఉందన్నమాట. అట్లాగే 3వ దశని మనం క్రీడా దశ అంటాం. ఈ క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ వయసులో పిల్లలు దీనిని మనం ఇంతకుముందు 3 నుంచి 5 సంవత్సరాల వయసు ఉండేటువంటి దశల్లో పిల్లలు ఆటలు ఆడేటువంటి క్రమాన్ని చూసినప్పుడు ఏకాంత క్రీడ, సహకార క్రీడ అని చెప్పి మనం అన్నట్లుగానే ఇక్కడ ఆడేటువంటి పిల్లలు జట్టు క్రీడల్లాగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సామూహిక క్రీడల్లాగా కనిపిస్తాయి. అంటే పిల్లలు తోటి వారితో కలిసి ఆడుకునేటువంటి క్రీడల్లాగా ఉంటాయి. అలా ఆడుకునే సందర్భాల్లో పిల్లలు చాలా చొరవ చూపిస్తారు, వాళ్ళే ముందుకు వస్తారు, ఆటల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇదే సందర్భంలో వాళ్ళు మాట్లాడినా వాళ్ళ ఆట ఆడేటప్పుడైనా మనం వ్యతిరేకించి ఇలా కాదు ఆడడం, ఈ నియమాన్ని పాటించలేదు అని చెప్పి అన్నట్లయితే వాళ్ళల్లో తప్పు చేశామన్నటువంటి భావన బలపడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మనోవికాస దశని మనకి ఎరిక్సన్ ఏం చెప్తున్నాడంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి దశ. పిల్లలు ఆటలు ఆడతారు, ఆటలాడే సందర్భాల్లోనే చొరవ చూపే స్వభావం వస్తుంది. ఆ అవకాశాన్ని కల్పించినట్లయితే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధన కోసం పనిచేసే శక్తి అక్కడ అలవడుతుంది అని చెప్పి చెప్తారు.
కాబట్టి క్రీడా దశ అన్నది ఎరిక్సన్ వికాస దశలలో ముఖ్యమైన దశ అని పేర్కొంటారు. దీని మీద ప్రశ్న చాలాసార్లు మనకు అడిగారు కాబట్టి క్రీడా దశ అన్నది చొరవ, తప్పు చేశానన్న భావన అన్నటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అది లక్ష్యం వైపుగా మళ్లించేటువంటి ప్రయత్నానికి అనుకూలంగా పాఠశాల అభ్యసన సన్నివేశాలు ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే ఇంకొక దశని మనం పాఠశాల దశ అంటాం. ఇది నిజమైనటువంటి పాఠశాల దశ. 6 నుండి 12 సంవత్సరాల వయసు వస్తుంది. ఈ వయసులో క్రమశిక్షణ అన్నదాన్ని పిల్లలు ఫాలో అవుతూ కనిపిస్తారు. పాఠశాలలో ఉండేటువంటి నియమాలను పాటిస్తారు. పాఠశాలలో టైం టేబుల్ని పాటించడము, నియమాలను పాటించడం అన్నవన్నీ కూడా క్రమశిక్షణకు దారితీస్తాయి. అయితే ఒక్కొక్కసారి క్రమశిక్షణ పాటించలేని సందర్భాల్లో వాళ్ళు న్యూనతకు గురి కావడం అన్నది జరుగుతుంది. అంటే ఈ వయసులో ఉండేటువంటి పిల్లలు క్రమశిక్షణకి పాటించకపోతే వాళ్ళని శారీరకంగా, మానసికంగా దండించినట్లయితే తద్వారా అది న్యూనతకి దారితీసి వాళ్ళు మూడీగా మారిపోయేటువంటి ప్రమాదం ఉందన్నమాట. ఎప్పుడైతే క్రమశిక్షణని పాటిస్తూ ఉంటారో ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ద్వారా వాళ్ళలో సామర్థ్యము అన్నటువంటి లక్షణం డెవలప్ అవుతుంది. పాఠశాలలో ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులన్నీ, ఉదాహరణకి పాఠశాలలో ఏర్పరిచేటువంటి క్రమశిక్షణ అన్నాం. ప్రార్థనా సమయానికి పాఠశాలకు రావడం, లేకపోతే హోంవర్క్ను పూర్తి చేయడం, ఆట స్థలంలో ఆటలాడుకోవడం, గ్రంథాలయంలో పుస్తకాలు చదవడం, తల్లిదండ్రుల సమావేశంలో తమ అభిప్రాయాలను నటన రూపంలో వ్యక్తం చేయడం, ఇలాంటి క్రమశిక్షణాపూరితమైనటువంటి అంశాలను ఎవరు పాటిస్తారో వాళ్ళకి భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్నైనా సాధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యం అలవడుతూ ఉంటుందన్నమాట. అలాగే కౌమార దశ. కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉండేటువంటి వయస్సు అంటాం. ఈ కాంబినేషన్స్ కొంచెం జాగ్రత్తగా మీరు పరీక్ష దృష్టిలో చూడాలి. ఎలిజబెత్ హర్లాక్ వికాస దశల్లో కౌమార దశ అన్నది 18 సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ ఎరిక్సన్ మనోసాంఘిక వికాసంలో 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ కంపారిజన్ కూడా ఒకసారి చూడండి. ఈ దశలో పిల్లలు సెల్ఫ్ ఐడెంటిటీ, తమ పాత్రను గుర్తించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అందుకోసం తమ ఆహార్యంలో, వస్త్రధారణలో, భాషలో, నడకలో ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ప్రత్యేకత అన్నది కనిపిస్తుంది. కాబట్టి ఒక కౌమార దశలో ఉన్నటువంటి విద్యార్థి వస్త్రధారణ రంగురంగుల వస్త్రాలను ధరించాడు అంటే కారణం పాత్ర గుర్తింపు కోసం చేసేటువంటి ప్రయత్నం. అలా ఎవరు గుర్తించలేకపోతే తనకు ఒక మానసిక సంఘర్షణ వస్తుంది. అందువల్ల ఆ వ్యక్తి ఒక సందిగ్ధ స్థితిలోకి వెళ్తాడు. నాకు ఐడెంటిఫికేషన్ రాలేదు, నన్ను ఎవరు గుర్తించలేదన్నటువంటి బాధ అతనికి వస్తుందన్నమాట. పాత్ర గుర్తింపు బాగా ఉన్నప్పుడు వాళ్ళలో విశ్వసనీయత అనేటువంటి లక్షణం, తద్వారా పిల్లల్లో విశ్వసనీయత, అందరినీ నమ్మడం, ఆమోదయోగ్యంగా ఉండడం అన్నటువంటి ప్రవర్తన పిల్లల్లో అలవడుతుంది. అలాగే పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లలు, మనుషులు ఏం చేస్తారు, తమ అభిప్రాయాలతో ఏకీభవించేటువంటి వ్యక్తులతో సాన్నిహిత్యంగా గడుపుతారు. అంచేత తమ ఆలోచనలు, తమ అభిప్రాయాలతో పోలినటువంటి వాళ్ళని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. ప్రేమ భావన అన్నది కూడా ఈ దశలో అలవడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి తమకు నచ్చినటువంటి వ్యక్తులు, సేమ్ ఫ్రీక్వెన్సీతో ఆలోచించగలిగేటువంటి వ్యక్తులు, సంస్థలతో వీళ్ళు ఉంటారు. కాబట్టి సాన్నిహిత్య భావన అన్నది వస్తుంది. ఒకవేళ దీనికి మానసిక ప్రకార్యం కల్పించిందనుకోండి, అప్పుడు ఏకాంతము అన్న భావన వస్తారు. నా అభిప్రాయాలకు అనుకూలంగా ఇక్కడెవరూ లేరు, ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరు నా మాట వినట్లేదు, కాబట్టి ఇది నాకు సరైనది కాదు అని చెప్పి ఏకాంత భావన అన్నది కూడా అలవరుచుకునేటువంటి మానసిక స్థితి వయోజన దశలో రావడానికి అవకాశం ఉంది. అలాగే మధ్య దశ లేదా వయోజన దశ అంటాం. ఈ వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉత్పాదకత అన్నటువంటి లక్షణం వస్తుంది. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఎరిక్సన్, ఈ దశలో వ్యక్తులు సాంఘిక నియమాలను పాటిస్తూ క్రమశిక్షణా భావాన్ని కలిగి తాము అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సమాజంలో ఒక గొప్ప గుర్తింపు అన్నది ఇక్కడ కనిపిస్తుంది. తద్వారా వాళ్ళకి సంరక్షణా భావం అన్నది వస్తుంది. అంటే తనని, తన కుటుంబాన్ని, తన మీద ఆధారపడినటువంటి వాళ్ళందరినీ కూడా సంరక్షించుకునేటువంటి భావన అక్కడ కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ సామర్థ్యం లేనప్పుడు స్తబ్దత అన్నది వస్తుంది. కాబట్టి నాకున్న సామర్థ్యాలు ఈ పనిని చేయడానికి పనికి రాలేదు, కాబట్టి నేను ఫెయిల్ అయ్యానన్న భావన వస్తుంది. ఆ వయసులో కొంతమంది నిర్లిప్తతకు గురై స్తబ్దత అన్నటువంటి లక్షణాన్ని పొందుతారు.
కాబట్టి ఉత్పాదకత స్థాయి అని అన్నది ఎరిక్సన్ చాలా గొప్పగా పేర్కొంటాడు. మానవ వికాసంలో ఈ వయసు చాలా కీలకమంటారు. వారు నేర్చుకున్నటువంటి నీతి నియమాలను, వారు పాటించాలనుకున్నటువంటి మంచి అంశాలను అమలు చేసేటువంటి దశ అని చెప్పి ఈ దశను పేర్కొంటారు. చివరిగా పరిపక్వ దశ అంటాం. 60 సంవత్సరాల పైన జీవితంలో వ్యక్తులు తాము గడిపినటువంటి జీవితాన్నంతా కూడా ఒకసారి విశ్లేషణ చేసుకుని, నేను నా లక్ష్యాల మేరకు, నా శక్తి సామర్థ్యాల మేరకు మంచి జీవితాన్ని గడిపాను అని చెప్పి చిత్తశుద్ధితో కూడి ఉంటారు. ఇలాంటి వాళ్ళలో సూక్ష్మ బుద్ధి అన్నది కనిపిస్తుంది అన్నమాట. అలా కాకుండా ఉంటే నిరాశాభావం అన్నది ఉంటుంది. నేను సామర్థ్యాలున్నా నాకు తగిన ఉద్యోగం రాలేదు అన్నటువంటి ఒక బాధ ఉండొచ్చు, లేదా లక్ష్యాలని నేను జీవితంలో సాధించలేకపోయాను అన్న బాధ ఉండొచ్చు అన్నమాట. కాబట్టి చిత్తశుద్ధి, సూక్ష్మ బుద్ధి, తార్కికంగా ఆలోచించడం అన్నటువంటి గుణం, ఇతరులకు సూచనలు సలహాలు ఇవ్వడం అన్నటువంటి అంశము కనిపిస్తుంది. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఎరిక్సన్ ప్రతిపాదించిన మానవ వికాస దశల్లో ఉండేటువంటి ఆ దశల పేర్లు, వాటిలో ఉండేటువంటి క్లిష్ట స్థితులను, అలాగే ఏర్పడేటువంటి లక్షణాలను, వయో సమూహాల ఈ జాబితాని తప్పనిసరిగా మనం అర్థం చేసుకోవాలి. దాని మీద ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి పూర్వ శైశవ దశ అంటే 1 నుంచి 1.5 సంవత్సరాలని, ఉత్తర శైశవ దశ అంటే 3 సంవత్సరాల వరకు, క్రీడా దశ అంటే 5 సంవత్సరాల వరకు, పాఠశాల దశ అంటే 12 సంవత్సరాల వరకు, 20 సంవత్సరాల వరకు కౌమార దశ ఉంటుందని, 30 సంవత్సరాల వరకు పూర్వ వయోజన దశ, 60 సంవత్సరాల వరకు మధ్య వయోజన దశ, 60 సంవత్సరాల నుంచి చివరి వరకు పరిపక్వ దశ ఉంటుంది అని ఎరిక్సన్ మనోవిజ్ఞాన శాస్త్రంలో, మానవ సాంఘిక వికాస సిద్ధాంతంలో మనం గమనించాలి. కాబట్టి ఈ పెరుగుదల, అభివృద్ధి అన్నటువంటి అంశంలో మనం వికాసము అన్నటువంటిది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వికాసాల రూపంలో చూసాం. కాబట్టి ఈ సిద్ధాంతాలన్నింటినీ గమనించి ప్రధానంగా శాస్త్రవేత్తల పేర్లు, దేశాలు, పదాలు, అవి ఏ భాష నుంచి మూల రూపాలు ఉన్నాయి అన్నది, అలాగే వికాస దశలకు సంబంధించినటువంటి వయో ప్రమాణాలని పరీక్ష దృష్ట్యా గమనించినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు.